హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అరటికాయ అండి. అరటికాయలో మనము ఎండ్రోయిలు వేసి గుడ్లు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము. అబ్బాబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఎందుకంటే ఇందులో చింతపండు వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పుగా టేస్ట్ అయితే భలే బాగుంటుంది. అలాగే కొంతమందికి ఉట్టు కూరగాయలు తినడం నచ్చదు, వట్టిగా వండుకోవడము. అలాంటి వారు ఇలాగా ఎండి కానీ పచ్చి కానీ నీసు అందులో కలిపేసి వండుకుంటే భలే నచ్చుతుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా మరి తయారీ విధానం చూసేద్దాం. అరటికాయ ఎండ్రాయిలు కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు: అరటికాయ ఒకటే తీసుకున్నాను పెద్దది, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, మీడియం సైజు టమాటో, కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు అంతా, ఎక్కువ అవసరం లేదు, ఒకటే అరటికాయ తీసుకున్నాను కాబట్టి. కొద్దిగా ఎండ్రాయిలు అండి. ఈ ఎండ్రాయిలు కూడా 2-3 స్పూన్లు ఉంటాయి అన్నమాట. ఇవి వేసుకుంటుంది ఎండ్రాయిల్లోనూ. శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలి, 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఈ కూరగాయలు కట్ చేశాక మనం వంట స్టార్ట్ చేద్దాం. ఇది ఈ విధంగా అరటికాయలు మీడియం సైజు కట్ చేసుకోవాలి. అయితే దీంట్లోకి నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, చీలికలుగా కట్ చేశాను. ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయి, అందువల్ల 2 తీసుకున్నాను. తీసుకున్న టమాటా, ఉల్లిపాయ, అలాగే కరివేపాకు ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అలాగే ఎండ్రాయిలు కడిగాను నీట్గా, ఇసుక లేకుండా. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. అయితే ముందుగా మనము ఆయిల్లో ఎండ్రాయిలు ఫ్రై చేసి తీసేయాలన్నమాట. లాస్ట్లో మళ్ళీ కర్రీలో మనం కలుపుతాం వాటిని. ఆయిల్లో ఫ్రై చేసి తీసేయాలి ఎండ్రాయిలు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎండ్రాయిలు వేద్దాం. కొంచెం వేగనివ్వాలండి, రొయ్యలు కొద్దిగా వేగనిద్దాం. ఎండ్రాయిలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి, తీసేయాలి మనం. ఇప్పుడు నేను ఒక్క అరటికాయ తీసుకున్నాను, అందువల్ల ఒక్క గరిటె ఆయిల్ వేసాను. మీరు 2-3 అరటికాయలు తీసుకుంటే దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగనివ్వాలండి. ఇవి వేగేటప్పుడే మనం పసుపు, సాల్ట్ చేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అన్నమాట. కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. చింతపండు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు చూసుకుని వేయాలి. నాకైతే ఇది సరిపోతుంది నేను తీసుకున్న అరటికాయలకి. కొంచెం మగ్గనిద్దామండి ఉల్లిపాయ. మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇదిగో ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా, ఈ టైంలో మనం టమాటో వేసేద్దాం. ఇవి కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలండి. టమాటో కూడా కొంచెం మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుంది. అయితే ఇవి త్వరగా మగ్గాలంటే మనం ఇందులో కారం వేస్తే త్వరగా మగ్గుతుంది అనమాట. కర్రీకి సరిపడా కారం ఇప్పుడు వేసేద్దాం. 1 స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి, సరిపోతుంది. నేను తీసుకున్న ఈ పదార్థాలకి, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఇది సరిపోతుంది అనమాట. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి కూడా వేసాను, అవి కొంచెం ఘాటుగానే ఉన్నాయి. సో నాకు సరిపోతుంది. మీ కారము ఎంత ఘాటు ఉంటుందో దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇవి మగ్గాయి కాబట్టి ఈ టైంలో మనము అరటికాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు ఇవన్నీ వేసేద్దాం. ఇందులో కొత్తిమీర వేయక్కర్లేదండి. ఎండ్రాయిలు ఆ టేస్ట్ని డామినేట్ చేస్తాయి అన్నమాట. కరివేపాకు వేసినా ఆ ఫ్లేవర్ మనకి రానివ్వదు. ఎండ్రాయిలు వేసినా బాగోదు, వేయక్కర్లేదు. దీంట్లో అయితే కొత్తిమీర వేయక్కర్లేదు. ఇది కొంచెం బాగా ఇలా కలిపి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. 1 నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేద్దాం. మూత పెట్టేసి మగ్గనిద్దాం. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసేయచ్చు.
అరటికాయలు ములిగే వరకు వేస్తే సరిపోతుందండి. అరటికాయ ఉడికిన తర్వాత మనం చింతపండు కూడా వేస్తాం కదా, ఆ పులుపు ఆ చింతపండు జ్యూస్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఉడకనిద్దామండి. అరటికాయ ఉడికిన తర్వాతే చింతపండు వేయాలి, ముందే వేయకూడదు. అరటికాయ ముక్కలు గట్టిగా ఉండి బాగోవు అనమాట. ఉడికిన తర్వాత చింతపండు వేద్దాం. ఇదిగోండి మన అరటికాయ చక్కగా ఉడికిపోయింది. ఇదిగో చూసారా, గరిడితో ఇలా అంటే ముక్క అయిపోయింది. ఈ టైంలో మనం చింతపండు వేయాలన్నమాట. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతే నానబెట్టాను చింతపండు. మరీ పుల్లగా బాగోదు కదా, మరీ పులుపు ఎక్కువైనా దాన్ని కవర్ చేయడానికి సాల్ట్ ఎక్కువ వాడవలసి వస్తుంది. సో పులుపు తగ్గించేసుకుంటే మనం సాల్ట్ ఎక్కువ తినే ప్రాబ్లం ఉండదు. సాల్ట్ ఎక్కువ తినకూడదు కదా. ఉప్పు గుండెకి ముప్పు అంటారు కదా మంత్రి సత్యనారాయణ రాజు గారు, ప్రకృతి వైద్య నిపుణులు. సో మనం దాన్ని పాటించాలి. ఉప్పు ఎక్కువ తినకూడదు ఎవరైనా సరే. మరి కొంతమందికి లో బీపీ ఉంటుందట, వాళ్ళు తినాలట, మరి తెలియదు. అయితే చింతపండు వేసిన తర్వాత మనం ఈ రొయ్యలు వేసేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేయాలి. అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ గుడ్లు కూడా ఇలా ఘాట్లు పెట్టేసి వేసేయడం. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఈ ఉప్పు కారం పులుపు ఇదంతా గుడ్డులోకి వెళ్తుంది కదా, ఆ పచ్చసొన మనకి తినేటప్పుడు స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మరలా మగ్గనిద్దామండి. ఇవన్నీ గుడ్లకి ఈ ఎండ్రాయిలేమో కర్రీలోను ఇదంతా పెడుతుంది అనమాట. సో ఇంకా 2 నిమిషాలు అలా ఉడికితే మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి ఉంచుకోండి. మరీ పులుసుగా బాగోదు, అలా నీళ్ళలాగా కొంచెం దగ్గరికి ఎగిరితే ఆ గ్రేవీకి ఆ ఉప్పు కారం ఇదంతా వీటికి పెట్టి చక్కగా అయితే బాగుంటుంది అనమాట టేస్ట్. ఓకే అండి, మగ్గనిద్దాం 2 నిమిషాలు. ఇదిగో చూడండి, ఈ మాత్రం ఎగిరితే సరిపోతుంది అనమాట. ఈ గ్రేవీ ఉండాలి కలుపుకోవడానికి, మరీ పులుసుగా వద్దు. ఈ గ్రేవీ ఉంటే బాగుంటుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఆపేస్తున్నాను స్టవ్. ఇదిగోండి వేడివేడిగా ఫైనల్గా మన అరటికాయ ఎండ్రాయిలు కర్రీ విత్ ఎగ్స్ గుడ్లేసి అరటికాయ ఎండ్రాయిలు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఆ ఎండ్రాయిలు తినే వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మరి అరటికాయలో కూడా మనకి చాలా రకాల విటమిన్స్ ఉన్నాయండి. ఇదివరకే మనం తెలుసుకున్నాము. అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటారని నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను. అరటికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందటండి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ B6 B2 కూడా ఉంటుందండి. మరి విటమిన్ ఏ మనకి బీటా కెరోటిన్ రిబోఫ్లేవిన్, ఎందుకంటే కళ్ళు బాగా కనబడడానికి, అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి, అలా డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, అలాగే షుగరు ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, ఈ విధంగా అనేక రకాలుగా అరటికాయ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. సో అరటికాయతో కూడా మనం అప్పుడప్పుడు ఇలాగా ఇష్టమైన రెసిపీస్ చేసుకుని ఆ రుచిని మనం ఆస్వాదించవచ్చు, అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.